తను పండించిన 104 బస్తాల వరి ధాన్యం నుండి 64 సంచుల బియ్యాన్ని చూపుతూ నన్ను మోసం చేసి కాజేసిన మిగతా బియ్యాన్ని తనకు ఇప్పించి ఇలా రైతుల బియ్యాన్ని దోచేస్తున్న వికాస్ రైస్ మిల్పై అధికారులు చర్యలు తీసుకుని నాకు జరిగిన విధంగా ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని కోయిలకొండ గ్రామానికి చెందిన రైతు స్వామి మీడియా ద్వారా కోరారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గతంలో 83 ప్యాకెట్ల వరి ధాన్యాన్ని వేరే రైస్ మిల్లో జున్ను పట్టించగా 52 ప్యాకెట్ల బియ్యం, 2 సంచుల నూకలు వచ్చాయని, వికాస్ రైస్ మిల్లో ఈరోజు మేము జున్ను పట్టియగా ఈ రైస్ మిల్లులో మాకు బియ్యాన్ని తక్కువగా చూపుతున్నారని, ఈ విషయంపై మాకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు ఈ రైస్ మిల్పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేను వేరే రైస్ మిల్లుకి 40 ప్యాకెట్లు వేసామంటే 56.5 బియ్యం వచ్చినాయి, 2 ప్యాకెట్లు నూకలు వచ్చినాయి. అదే ఓట్ల సంబంధం ఈడ 104 వేసుకొచ్చింటే 62 మాత్రమే బియ్యం వచ్చినాయి. దీనికి ఏంది రైస్ మిల్లు? వికాస్ రైస్ మిల్ ఇది. దీనికి ఇది ఇంత న్యాయం ఉంటే ఎట్లా సార్ ఇది? దీన్ని ఎవరు అడిగే తొలేరా? రైతు ఎట్లా బాగుపడతాడు? మేము అడిగితే అంతే వచ్చేది అంటాడు. మరి ఆడ ఎట్లా వచ్చినాయి, ఈడేంటికంత తక్కువ వచ్చినాయి అని అడుగుతుంటే ఎవరికన్నా చెప్పుకోపో, ఏడన్నా చేసుకోపో అంటాడు సార్. ఏడన్నా కేసు పెట్టుకోపో అంటాడు, ఇంకోటి చేసుకోపో అంటాడు. మనం ఏం చేయాలా మాటకి సార్? మీరే ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇది రైతుకి ఎవరికన్నా న్యాయం జరగకూడదు సార్. ఇది అదే కనుక్కొని ఇస్తాం సార్. ఇప్పుడు కంప్లైంట్ అయితే ఎలా అనుకుంటున్నాం సార్? అంటే మాకైతే న్యాయం జరగాలని అంతే సార్ కోరుకుంటున్నది. ఏమో సార్ తెలియదు నాకైతే. ఓనర్ పేరు సార్ అంట సార్ లక్ష్మీనారాయణ.